యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేక మేడలు జూలై 19 విడుదల. హీరో వినోద్ కిషన్, నిర్మాత రాకేష్ వర్రే. విశాఖపట్నం పేక మేడలు సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. క్రేజీ యాండ్స్ యాక్షన్ బ్యానర్పై నా పేరు శివ ఫేమ్, వినోద్ కిషన్ హీరోగా, అనుష కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో, రాకేష్ వర్రే నిర్మాణంలో యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమా పేక మేడలు చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం డాబా గార్డెన్స్ వద్ద గల 7 ల్యాంప్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుంది అన్నారు. స్మరణ్ మంచి సంగీతం అందించారని పేర్కొన్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారన్నారు. తనకు హీరోగా ఇది తొలి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ టైం వైజాగ్ మీడియాని కలవటం. మాకు హైదరాబాద్ మీడియా కొంచెం అలవాటు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా హైదరాబాద్ మీడియా. అండ్ నా పేరు రాకేష్ అండి, రాకేష్ వర్రే. నేను మీ అందరికీ బాహుబలి సినిమా, మిర్చి, బద్రీనాథ్ ఇలాంటి సినిమాలతో మీ అందరికీ నేను తెలుసు. అండ్ ఈ సినిమాలో నేను యాక్టర్ కాదండి, ఈ సినిమాలో నేను ప్రొడ్యూసరు. ఎందుకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశానంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, మనం టాలెంట్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయాలని. నేను కూడా కొత్త ఉన్నాయి, నేను కూడా ఇండస్ట్రీ బ్యాకప్ లేకుండా వచ్చాను. అండ్ చాలామంది ప్యాషనెట్ పీపుల్ ఉన్నారు మన ఇండస్ట్రీలో, వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో చేసిన సినిమా ఇది. అండ్ ఈ సినిమా ఇండియా వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఒక మంచి సినిమాని చేస్తే నాకు ఇద్దరు ఎప్పుడు సపోర్టివ్గా, అండ్ నాకు గట్ ఫీలింగ్ ఏంటి, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మీడియా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు అనేది. ఎందుకంటే మాకు ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ మేము ఒక 2 వీక్స్ అయింది స్టార్ట్ చేసి. మీడియా తీసుకోండి, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సినిమా జనాలకు ఆల్రెడీ క్యూరియాసిటీ ఉంది జనాల్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి, మీడియా, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. అండ్ వైజాగ్కే ఎందుకు మేము ఇక్కడ ప్రీమియర్స్ ఉండండి. ఇవాళ ఈవినింగ్ 7:30లో CMR PVR ఐనాక్స్ కదా, PVR. సో అక్కడ ఇవాళ ఈవినింగ్ ఉంది. ఎందుకు వైజాగ్కే అంటే, మీకు తెలియదేముంది, వైజాగ్లోనే సినిమా అనేది లవర్స్, ఆ పిచ్ అనేది ఇక్కడే ఉంది. అండ్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పెరిగాను, నాకు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆ జనాల్లో సినిమా ఉన్నంత ఇష్టం ఇంకెక్కడ నేను చూడలేదు. సో అండ్ ఎందుకో తెలియదు కానీ నా సినిమాలన్నీ, ఇప్పుడు నేను హీరోగా చేసిన ఎవరికి చెప్పొద్దు అనే సినిమా ఇక్కడే షూట్ చేసా. మొన్న 2 సినిమాలు మళ్ళీ ఇక్కడే షూట్ చేసుకున్నాం. సో వైజాగ్తో తెలియని ఎందుకో ఒక అటాచ్మెంట్ వచ్చేసింది, మనుషుల వల్ల లేకపోతే ఈ లొకేషన్ వల్ల, బీచ్ వల్ల, ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ నా వైఫ్ కూడా వైజాగ్ నుంచే. సో ఇంకొకటి సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మన అవునవును, అదే ఆ క్యారెక్టర్. సో అది కమిలియన్ కదా, అది ఎప్పుడు ఒక్కొక్క సిచ్యుయేషన్కి ఇట్ విల్ కీప్ చేంజింగ్. సో దట్స్ ది క్యారెక్టర్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ లక్ష్మణ్. సో అదే ఆ క్యారెక్టర్ హైలైట్. నిజం గాలికి ఆకాశం వేస్తున్నాడు అనమాట. సో క్యారెక్టర్ కూడా అంతే అండి, ఎక్కడ భూమి మీద ఉండేది ఏమీ చేయడు, అన్ని ఆకాశానికి వేస్తూ ఉంటాడు. కానీ యాక్షన్స్ అయితే ఏముండదు, ఇంట్లో కూర్చుని అలా చేస్తూ ఉంటాడు అనమాట. ఆ ట్యాగ్లైన్ ఆలోచించాను సార్, ట్యాగ్లైన్ ఏమైనా ఉంటే బాగుంటుందని. కానీ పేక మెడల్ అనేసరికి ఒక చిన్న గాల్లో మెడల్ కడతాం అని ఆల్రెడీ ఒకటి ఉంది కదా,
మరీ అది టూ మచ్ మెన్షన్ చేసినా కూడా ఆబ్వియస్గా ఉంటుంది అండ్ రొటీన్గా ఉంటుందేమో అని సరే టైటిల్తోనే వదిలేద్దామని ఇంకా అలా వదలటం జరిగింది సార్. ఓవరాల్గా అక్రమ్ గ్యాప్ నడుస్తుంది సినిమా అంతా. అవునండి. ఆ టైటిల్ పెట్టడం బ్యాక్ డిఫరెంట్ జనాలు ఎక్కువ తగ్గుతాయి టైటిల్. అవునా. ఇంపాక్ట్ చేసే టైటిల్ దగ్గర కొంచెం ఆలోచిస్తారు కదా ఎలా ఉంటుంది మూవీ అంటారు. సో ఇనిషియల్గా మేము అనుకున్నాం సార్ హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కదా, అంటే కామెడీ అంతా కమర్షియాలిటీ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తీస్మార్ ఖాను ఏదో అనుకున్నాం ఇంట్రెస్టింగ్ అని. తర్వాత ఏమనిపించిందంటే ఓకే చిన్న జిమిక్ చేస్తున్నామేమో మళ్ళీ ఆడియన్స్ని రప్పించడానికి ఇది. ఎందుకంటే జెన్యున్గా చూసుకుంటే సార్ మన కథ అసలు క్యారెక్టర్ వన్ ఆఫ్ ద పార్ట్. యాక్చువల్లీ ఆవిడ క్యారెక్టర్ ఉంది, ఆవిడది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, ఆవిడ ఇతన్ని మించి ఉంటుంది. ఒక ఫ్యామిలీలో జరిగే కథ కదా సార్. సో మనం మరీ హీరో మీద వెళ్ళిపోయి మళ్ళీ జనాలకి కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది వచ్చిన తర్వాత అని సరే జెన్యున్గా మనకు సెట్ అయితే పేక్ మెండల్ కాబట్టి దాంతో వెళ్ళిపోదాం. కొంచెం లెస్ ఇంపాక్ట్ ఉన్నా జనాలు సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా కరెక్ట్ టైటిల్ అని అనిపిస్తుంది. అవునండి. సినిమా కాన్ఫిడెంట్ ఉన్నాం కాబట్టి వైజాగ్ జనాలతో స్టార్ట్ చేద్దాం అని వాళ్ళ ఈవినింగ్ స్క్రీన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇది ఒక డిఫరెంట్ ఒక వరల్డ్, మా బస్తీల్లో ఉన్న వరల్డ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీ, వాళ్ళు పడే ఆల్మోస్ట్ నా డైలీ బేసిస్ ఏంటి ఛాలెంజెస్. సో ఈ సినిమా అయిన కామెడీ ఒక ఎమోషనల్ స్పేస్లో వెళ్తూ ఉంటుంది. అండ్ నా నమ్మకం ఏంటంటే డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కాబట్టి నాకు, అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా మీ అందరిలాగే వెళ్తూ ఉంటా కాబట్టి నా నమ్మకం ఏంటంటే తప్పకుండా జనాలకి సినిమా నచ్చుతుందని. అండ్ ఒక మిడిల్ క్లాస్ అనేది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, ఓకే ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. లాస్ట్లో డెఫినెట్గా లాస్ట్ 25 minutes 30 minutes అనేది ఒక ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది. సో ఇది నా నమ్మకం. సో ఈ నెల 19th రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ వన్ మోర్ థింగ్, ఇది మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మేము సినిమా మిడిల్ క్లాస్ వాళ్ళకి తీద్దామని మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు మిడిల్ క్లాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక నలుగురు ఉంటే అంత ఈ టికెట్ ప్రైజెస్ మీద కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవుతుందండి. సో మేము డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాం, థియేటర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఏమన్నా మనం టికెట్స్ ప్రైజెస్ తగ్గించచ్చని, సో దట్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చని. సో ఇది ఇంకా మాకు ప్రయత్నిస్తున్నాం, బట్ మోస్ట్లీ వీ విల్ ట్రై టు అచీవ్ ఇట్.